Good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. We are entered 65th ప్లానింగ్. ఇంకొక 5 days అయితే 66లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ప్రాపర్లీ. ఇంకెట్లా నెక్స్ట్ మంత్ ఇంకా మీకు July 14th నాడు ఎంసెట్. వీఆర్ వెగేక్ చాలా ట్రబుల్ షీట్. సో దానికి బిఫోర్ ఐ విల్ గివ్ షార్ట్ కట్స్ ఫర్ లిమిట్స్. కొన్ని షార్ట్ కట్స్ లిమిట్స్లో కొన్ని షార్ట్ కట్స్ నేను ఐ విల్ గోయింగ్ టు గివ్ బిఫోర్ ద ఎగ్జామ్స్. దేర్ బై ఆ టిప్స్ కొన్ని మీకు చాలా ఉపయోగపడతాయి. గోయింగ్ టు ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ ఈ చాలా టిప్స్ డెఫినెట్ ఇంటిగ్రల్స్లో అండ్ ఎంసెట్లో అయ్యే మన లిమిట్స్లో ఇట్ విల్ వెరీ వెరీ యూస్ఫుల్. సో దేర్ బై యూ విల్ గెట్ ద సబ్జెక్ట్ అవేర్నెస్. ఓకే, కూల్గా ఉండండి. ఏది వస్తే అది రాయండి అవుట్ ఆఫ్ 160లో. విచ్ ఎవర్ ద బిట్స్ మీకు చాలా చాలా దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ మీకు ఈజీగానే ఉంటుంది, రైట్? సో మీరు ఎక్కువగా ఈజియెస్ట్ అయినవి ఫస్ట్ చేస్తే టైం మీకు సేవ్ అవుతుంది. ఓకే, త్వరలో నేను దాని గురించి చెప్తాను. ఐ విల్ కండక్ట్ వన్ వీడియో తీసుకుంటాను దానికి షార్ట్ కట్స్ మీద. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మా శేషు ఛానల్ ద్వారా మీకు అన్ని విధాల నేను ఐ కెన్ గివ్ ద హెల్ప్. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ అబౌట్ టుడేస్ టాపిక్, కెరీర్ గైడెన్స్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ టుడేస్ ఈజ్ కెరీర్ గైడెన్స్. కెరీర్ గైడెన్స్ అంటే ఏంటి యాక్చువల్లీ? See, one thing you just go through that. ఇంపార్టెంట్ ఏంటంటే మన కెరీర్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన కెరీర్ మనకంటే ఇంకోళ్ళకి ఎక్కువగా తెలియదు. సో ఫస్ట్ వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ అవర్ ఓన్ కెరీర్, రైట్? సో మనము స్టెప్స్ ఏంటంటే బై బేసిక్ క్వశ్చన్స్ యూ ఆర్ నాట్ ఆస్కింగ్. ఫస్ట్ వీ హ్యావ్ టు స్టడీ అండ్ దెన్ యూ కెన్ ఆస్క్ ద అదర్ పర్సన్స్, రైట్? అది జనరల్ పీపుల్. బట్ వీ అకార్డింగ్ టు అవర్స్ అంటే మేము పర్సనాలిటీ అనలిసిస్ కానీ లైఫ్ కోచెస్ కానీ వీ విల్ గివ్ యూ ద మోస్ట్ బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ గైడెన్స్ అనేది ఆలోచించుకోవాలి, రైట్? అది మేము డెఫినెట్గా ఇస్తాం. అది ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అకార్డింగ్ టు యువర్ సైకాలజీ, యూ మెథడాలజీ, మీ మైండ్ స్టాండర్డ్స్ మీద మేము ఇస్తాం. బట్ వీఆర్ నాట్ డైవర్టింగ్ యూ ఇన్ అదర్ వే, రైట్? మీకు మీ మైండ్ సెట్కి ఎగెయినెస్ట్గా వీఆర్ నాట్ గివింగ్ ఎనీ కోచెస్, రైట్? అకార్డింగ్ టు ఐ విల్ స్టడీ విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ పీరియడ్ వీల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. దేర్ బై వీ కెన్ అండర్స్టాండ్ యువర్ మెంటల్ స్టేట్, విచ్ వన్ ఈస్ గోయింగ్ టు ఇంట్రెస్ట్ దట్ ఆ పర్టికులర్ సైకాలజీలో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ, రైట్? వన్ మోర్ థింగ్, సి మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఆ లక్ష్యం మాత్రం ఫిక్స్. బట్ నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, లక్ష్యానికి మార్గాన్ని మాత్రం ఎన్నైనా అవలంబించవచ్చు. 1 2 3 10 ఉన్నాయా, 12 ఉన్నాయి. ఇలా మీరు పెట్టుకున్నంత మాత్రాన యు ఆర్ నాట్ డైవర్ట్ అబౌట్ ది ప్రజెంట్ స్టాండర్డ్ నుంచి మీరు డైవర్ట్ అవుతున్నట్టు కాదు. అది చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోండి. ఎవరో ఏదో అంటారు, మీకు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కావాలనుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కావటానికి నువ్వు ఒక మెకానిక్గా చేస్తున్నావు. అసలు వాట్ ఈజ్ ద డిఫరెన్స్? సాఫ్ట్వేర్ ఏంటి, మెకానిక్ ఏంటి? ఈజ్ ఏ మెకానిక్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఒక సాఫ్ట్వేర్ని నువ్వు సాధించడానికి నువ్వు ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్. అది ఈజ్ ఇట్ రెలివెంట్ ఆర్ నాట్, దట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నువ్వు ఒక ఫ్యాకల్టీగా ఉంటూ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఉండొచ్చు. ఏని రంగం, నువ్వు క్యాంటీన్ నువ్వు చేస్తున్నావు, క్యాంటీన్లో నువ్వు చేస్తూ హోటల్ నువ్వు నడుపుతున్నావు, చిన్న క్యాంటీన్, బంకే పెట్టుకున్నావు, బండి పెట్టుకున్నావు, ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. దానికి దీనికి లింక్ ఏంటి? అదే అరే వీడి బంకు ఇంతకే పరిమితం అని అనుకున్నారంటే చాలా తప్పు, రైట్? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఒక పర్టికులర్ లక్ష్యాలంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకున్నావు. ఈ రోజున నువ్వు టీలు అమ్ముకున్నావా? ఈ రోజున నువ్వు రియల్ ఎస్టేట్ చేసావా? ఈ రోజున నువ్వు చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసావా?
ఈరోజు నువ్వు 4 ట్యూషన్స్ చెప్పావా, దట్ ఈజ్ నాట్ ఇమ్మెటీరియల్. అల్టిమేట్గా మీకు ఆ లక్ష్యానికి సాధనాలు మాత్రమే ఇవి. అల్టిమేట్గా నీ గోల్ ఆఫ్ టాగి యూ విల్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో దట్స్ యువర్ గోల్. మధ్యలో ఉన్నటువంటి లక్ష్యాలు ఎంతోమంది అంటారు, వీడు ఇది చేస్తున్నాడురా, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఆ ఫీల్డ్, ఈ ఫీల్డ్, అది మాత్రం యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దట్. ఓకే, సబ్ గోల్స్ని వాళ్ళు గోల్స్ అనుకుంటే వాళ్ళు దే డోంట్ నో. అది లైఫ్ కోచెస్కి అర్థమవుతుంది. సబ్ గోల్స్ ఈజ్ నాట్ ద గోల్స్, రైట్? గోల్ ఈజ్ అల్టిమేట్, దాన్ని సాధించుకోవాలి. దానికి మార్గాలంటే నువ్వు ఈ మార్గం ఉన్న సాధనలో అన్నీ వదిలేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కోసం ప్రయత్నం చేస్తే పిచ్చోడు అంటారు చాలామంది. అట్ ద సేమ్ టైం జనాలు నీకు ఇక్కడ సర్వైవల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ వదిలేసేసి మొత్తం లైఫ్లో నీకు పెడతాను, నీ లైఫ్నే నేను చూసుకుంటాను, ప్రైమ్ మినిస్టర్ అవ్వని చెప్పి ఎవరు ఎంకరేజ్ చేయరు. ఒకవేళ ఎంకరేజ్ చేసినా కూడా సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైమే, 1 or 2 years అతని ఒక ఆర్తిని చూసి, రైట్? సో యూ విల్ బికమ్ చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా వన్ డే ఇలా పాసిబుల్. కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం గుర్తుపెట్టుకుని దాన్ని ఇచ్చేయటానికి, ప్రస్తుతం నువ్వు తినటానికి, నువ్వు సర్వైవ్ కావటానికి ఒక ఆయుధంగా ఒక జాబ్ పెట్టుకోండి, విచ్ ఈజ్ సూటబుల్. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1, స్కిల్. నీ యొక్క స్కిల్ని యూజ్ చేసుకుంటూ నువ్వు ఇంకో స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. డబ్బులు ఏవేవి కావాలి, పారామీటర్స్ ఫస్ట్ లక్ష్యానికి ఏర్పరచుకోవాలి. దానికి సంబంధించిన దశగా యూ కెన్ ట్రావెల్. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏంటంటే నువ్వు సర్వైవల్ కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. దానికి ఒక జాబ్ ఉండాలి. అది చేస్తూ కొంతవరకు ఎక్స్టెండెడ్గా ఇంకొకటి స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేసిన వెంటనే ఈ జాబు వాడు వదిలేసి అది చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటే పట్టించుకోకు. యు ఆర్ నాట్ రిజర్వ్డ్, జస్ట్ ఫిషీ. దే ఆర్ థింకింగ్ అబౌట్, దే ఆర్ నాట్ ఇన్ యువర్ స్టాండర్డ్స్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ పర్టికులర్ జాబ్ సర్వైవల్ కోసం, మేబీ నీ ఫ్యూచర్లో ఇది ఇంకా డెవలప్గా దీంట్లో స్కిల్ పెట్టుకోవటానికి కూడా నీకు టైమ్ ఆఫ్ ఆప్షన్ దొరకట్లేదు. అంటే ఏంటంటే నువ్వు ఇంకా సంపాదించాలి, నీ టైం ట్రబుల్ వచ్చేసింది. యు ఆర్ ఆన్ ద ఏజ్ ఆఫ్ విచ్ గ్రూప్ అనేది కూడా రిలేటెడ్ అవుతుంది. నువ్వు పర్టికులర్గా 25 years లోపల అంటే నువ్వు ఏదైతే నువ్వు తీసుకున్నావో టాస్క్, దాని మీదనే ఫోకస్ చేసుకుంటూ పోయినా నీకు టైం ఉంటుంది. సో యు ఆర్ క్రాస్డ్ ద 30 years 40 years లైక్ దట్ యువర్ ఏజ్ విల్ బీ. అవి ఏ ఏజ్లో ఉన్నారనే దాని మీద కూడా వీల్ అనలైజ్ యువర్ సైకాలజీ అండ్ యువర్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఏ ఏజ్లో ఉన్నారు, మేము ఏ ఇన్పుట్ ఇవ్వాలి అనేది కూడా ఇంపార్టెంట్. యూ క్రాస్డ్ 40 to 50 years తర్వాత నువ్వు ఒక దాని మీద యు ఆర్ కామన్ మ్యాన్ లాగా యు ఆర్ హ్యావింగ్ యువర్ ఎర్నింగ్ 30,000 to 40,000 ఎర్నింగ్ ఉన్నప్పుడు దాంట్లో ఇంకా పైకి వెళ్ళటానికి మీకు స్కిల్ సరిపోవట్లేదు. అంటే ఒకవేళ స్కిల్కి టైం పెడితే ఏంటి, లేట్ అయిపోవడం దానికి కుదరదు. అలాంటి టైమింగ్లో మీకు ఆ టైం కూడా కుదరటానికి ఇంకా మీకు 40,000 30,000 అనేది మీకు సరిపోవట్లేదు అంటే యూ విల్ సెర్చ్ ఫర్ సమ్ అదర్ బిజినెస్. దాన్ని పెట్టుకొని దీన్ని డెవలప్ చేస్తూ ఇది పోకూడదు. ఎందుకంటే బికాస్ ఇంతవరకు ట్రావెల్ అయ్యారు, ఒక 10 years పీరియడ్ ఆఫ్ ట్రావెల్ అయిన తర్వాత ఎప్పుడైతే లూజ్ చేసుకున్నారో ఆ 10 years వేస్టేజ్ కనబడుతుంది. నీకే అనిపించట్లేదు. వేరే వాళ్ళు వై ఆల్వేస్ ఈజ్ లివింగ్ ద థింగ్స్, కొత్త దానికి వెళ్తున్నారు అనేది. దట్స్ నాట్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్. ఒక పర్టిక్యులర్గా ఒక ఫేజ్ దాటిన తర్వాత యూ కెనాట్ థింక్ లైక్ దట్. ఒక 10 years 5 years 6 years క్రాస్ చేశారు. 6 years ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ 6 years ఫీల్డ్ నుంచి మీకు సరైన అమౌంట్ రావట్లేదు. అంటే 30 to 40 మీకు సరిపోవట్లేదు, మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కానీ మీ చైల్డ్ గురించి కానీ మీ లక్ష్యం మాత్రం పెద్దది. అంటే అలాంటి టైంలో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది తెలియాలి. అప్పుడు ఇంకో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను ట్రై చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అది మరీ డెవలప్ అయిపోయి దీన్ని డామినేట్ చేసే స్థాయిలో ఉందంటే డెఫినెట్గా ఇది వదిలేస్తాం. లేదు, దీన్ని యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా నువ్వు ఉపయోగించుకొని దీని ఒక స్థాయికి తీసుకొస్తావంటే చేసుకోవచ్చు. అది ఉండేటట్టుగా కూడా చేసుకుంటామంటే ఇట్స్ మోర్ విజిట్. ఎందుకంటే
వీ కెనాట్ సే లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి వదిలేసి ఇంకో దానికి ప్రయత్నం చేయకూడదు. దాంట్లో ఒక రేంజ్ వచ్చినా కూడా బేస్మెంట్ ఏదైతే ఉందో వదిలేరనుకో, మీకు అప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ దీని మీద ఉంది. కొత్త దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. దానిలో ఎక్స్పీరియన్స్ను ట్రావెల్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ టైంకి ఇది బేస్. ఆర్ నెక్స్ట్ ఫేజ్ 2కి ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది బేస్ 1 అనేది ఫేజ్, అదే నీకు బేస్. అలాంటప్పుడు దాంట్లో నీకు ఒక 5 ఏళ్ళు పట్టింది, బేస్మెంట్ ఏర్పడింది అనుకో, దెన్ ఆటోమేటికల్గా కొంత దీని నుంచి బ్యాక్ అవుతావు ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి దీన్ని బట్టి. అయితే అందులో ఏ రేంజ్కి వెళ్తాం అనేది కూడా ఇంపార్టెంటే. అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకొని ఈ ఫీల్డ్ 1 ఫీల్డ్ 2 అనేది చూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఫీల్డ్ 1లోని ఈ 5 ఏళ్లలో దీంట్లోనే మీకు అద్భుతమైన స్థాయి వచ్చిందనుకో, యూ కెన్ కంటిన్యూ దిస్ ఫీల్డ్ 1, రైట్. ఇప్పుడు వాట్ ఎవర్ యువర్ జాబ్లో నువ్వు 5 years నువ్వు చేసుకుంటూ పక్కకు చేసావు. ఆ పక్కకు చేసే తరుణంలో నీకు దీని మీదనే నీకు ఇంట్రెస్ట్ కలిగి ఒక రేంజ్కి వెళ్ళాలంటే యూ కెన్ కంటిన్యూస్ దిస్. లేదు, సెకండ్ ఫేజ్ ఏదైతే సెకండ్ అనే దాని గురించి దాంట్లో కనుక నువ్వు బాగా డెవలప్ అయిన తర్వాత ఈ ఫస్ట్ దాన్ని వదులుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం నీకు అందులో రిస్క్ జోన్ ఉంటే మాత్రం దీన్ని వదలకండి. ఫేజ్ 1 ఫేజ్ 2 కంటిన్యూ చేస్తూ సమ్ అదర్ ఎక్స్ట్రా థింగ్ ఫేజ్ 3 ఉన్నా కూడా యూ కెన్ మెయింటైన్. ఈ రెండిట్లోనూ కూడా మెయింటైన్ చేసుకుంటూ థర్డ్ దానికి కూడా వెళ్ళాలి. థర్డ్ దానికి అంటే ఇంకా అద్భుతమైంది. ఎప్పుడైనా కూడా యూ కెనాట్ బి ఒక పర్టికులర్ దాంట్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఒక ఎవ్రీ 6 monthsకి యూ కెరీర్లో ఎలాంటి ఫీల్డ్, ఐదర్ స్టూడెంట్ ఆర్ మిడిల్ ఏజ్డ్ ఆర్ యంగ్ ఏజ్డ్ ఆర్ వాట్ ఎవర్ ద గ్రూప్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్, 6 monthsకి ఒకసారి మీ స్ట్రాటజీని మారుస్తుంది. ఎవ్రీ 6 months వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఆఫ్ స్టాండర్డ్స్. గుడ్డిగా ఒక ఫీల్డ్ పెట్టుకుంటే కొంతమందికి అదే నమ్ముకొని అదే వెళ్ళటం ఇట్స్ ఓకే, పెద్ద వాళ్ళు చెప్పారు, కానీ దాంట్లో అనితర సాధ్యమైనటువంటి కష్టం ఉంటుంది. అంత టెంపో మనం మెయింటైన్ చేయలేం. ఈజ్ ఇట్ ప్రాపర్ అయినప్పటికీ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ యాజ్ ఎ లైఫ్ కోచ్, యాజ్ ఎ మోటివేషనల్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ 6 months ఒకసారి. ఎవ్రీ 6 months యూ కెన్ చేంజ్ యువర్ స్ట్రాటజీ, రైట్. 6 months వరకు ఒక ఫీల్డ్ తీసుకోండి. ఆ తర్వాత పొజిషన్ దాంట్లో ఇది కొద్దిగా తేడా చేయండి. కంటిన్యూ మొత్తం మార్చమని అనట్లేదు, కొంత. ఆ తర్వాత టెక్నికల్ ఇది ఎలా పెడితే ఎలా ఉంటుంది అని సక్సెస్. అలా 6 months నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే, ఒకటి పెట్టుకొని ఇంకోటి చేస్తున్నప్పుడు చాలామంది వస్తారు మిమ్మల్ని పడగొట్టడానికి, మీ స్ట్రాటజీని భంగం పరచడానికి. ఎందుకురా ఇది జాబ్ చేయడం, దాని మీద ఫుల్ టైం పడితే నువ్వు పైకి రావచ్చు కదా అంటారు. ఇట్స్ అ ఫాల్ట్ డెసిషన్. ఎవరైనా అలా చెప్తే నా దగ్గరికి కంప్లైంట్ ఇవ్వండి, ఐ విల్ టేక్ కేర్ అబౌట్ హిమ్. నేను అప్పుడు అడగండి మీరు ఒక పని, నువ్వు నాకు ఫుడ్ అదంతా పెడతాను అని అనుకుంటే ఐ విల్ స్ట్రైక్ ఫర్ ఎవర్. ఆ మాటకు అసలు రాడు. ఒకవేళ అలా వచ్చిన ఆప్షన్ ఇవ్వకండి, ఎందుకంటే అవతలవాడు ఎంతో కాలం అది ఇట్స్ నాట్ పర్మనెంట్. ఒకవేళ వచ్చి నీకు ఇస్తామన్నా ఇట్స్ నాట్ పర్మనెంట్ జాబ్. వాడు పోవచ్చు ఒకవేళ నీకు హెల్ప్ చేసిన వాడైనా కూడా, రైట్. దిట్స్ నాట్ ద వేస్ట్. నువ్వే నిలబడాలి. అది ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎంత టైం అయినా సరే, నువ్వు చేసుకున్నటువంటి లక్ష్యానికి నువ్వు సీనియర్ సిటిజన్ స్థాయిలోకి వెళ్ళినా సరే, ఎబో 70 years వచ్చినా 80 years వచ్చిన తర్వాత కూడా సక్సెస్ అటైన్ చేస్తే, కొంతమంది ఆ ఏజ్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దట్ KFC చైర్మన్, సో ఈ విధంగా సక్సెస్ అయిన పర్సనే. చాలామంది ఎంతోమంది ఎన్నో విధాలుగా పోరాట పటిమలు సాధించి వెళ్ళారు. బట్ థింగ్ ఈజ్ ఒక క్లారిటీ ఆఫ్ విజన్తో వెళ్ళాలి. మనము కర్మలను అవన్నీ కాదు, ప్రాక్టికల్ వరల్డ్ ఈజ్ ది కనపడాలి. నువ్వు చేస్తున్న ఎఫర్ట్కి రిజల్ట్ కనపడాలి. ఆ విధంగా పోండి. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ వరల్డ్, రైట్. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మీకు కనపడుతున్న దాన్ని నమ్మండి. ఈ రోజు నీ జేబులో చేతులు డబ్బులు ఉన్నాయి, ఇవాళ ఒక మిర్చి బజ్జీ తినాలనుకున్నాను, వాడికి డబ్బు ఇవ్వకుండా అయితే కుదరదు కదా. దట్స్ స్టాండర్డ్. మీరు హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయండి. అప్పుడు వర్క్ మీద క్లారిటీ వస్తుంది. అంతేగాని ఉన్న జాబ్ను వదిలేసుకొని నువ్వు ప్రయత్నాలు చేస్తే లైఫ్ కెరీర్ అనేది వేస్ట్ అయిపోతుంది. వన్స్ ఒక్కసారి టైం లీవ్ అవుతారు, మళ్ళీ రాదు. మీరు చేయటం వల్ల, జాబ్ చేయటం వల్ల మీకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఆ వర్క్ మీద. మీరు నెక్స్ట్ ఇప్పుడు జాబ్ చేస్తూ నెక్స్ట్ వర్క్ చేస్తున్నారు కదా, ఆ నెక్స్ట్ సెకండ్ వర్క్ ఏదైతే ఉందో, ఆ సెకండ్ వర్క్ ఈ జాబు చేయటం వల్ల టైం వేస్ట్ అవుతుంది మీకు భావన పెడితే అది రియాలిటీ. అప్పుడు మీరు ఇంకొద్దిగా ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసిన దాంట్లో మీకు అనిపించడం ఇంపార్టెంట్ కదా, సక్సెస్ రావాలి, నీకు ఫ్రూట్స్ జనరేట్ అవుతూ ఉంటే అప్పుడు చిన్నగా ఒకరోజు లీవ్ పెట్టండి.
లీవ్ పెడితే నీకు అర్థమవుతుంది ఎంత వర్క్ ఆఫ్ అవుట్పుట్. ఊరికే టైం అంతా స్పెండ్ చేసి ఒకదానికి మీరు చేసామనుకో, మీరు దాంట్లో చేసే పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఒక 2-3 అవర్స్ మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో అది ఒక ఏజ్ వరకు నీకు పరిమితం. 25 years లోపల వాళ్ళు విల్ గో ద రిస్క్, దట్ టైప్ ఆఫ్ రిస్క్. వితౌట్ జాబ్ ఒకవేళ సీరియస్నెస్ అప్లై చేయొచ్చు, కానీ వాళ్ళకు కూడా రిస్కే అవుతుంది. ఎందుకంటే బికాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టరు, ఈ లోపల బాతకాన్ని కొడుతూ ఉంటారు, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు, అలా కొంత టైం ఆఫ్ వేస్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మీకు పెడుతున్నామనే ఫీల్లో కొంతమంది బతుకుతారు. కాబట్టి అది 25 years బిలో వాళ్ళకు కూడా సజెస్టబుల్ కాదు నాకు తెలిసి. ఒకటి చేస్తూనే చేయటం బెటర్. అది ఎక్స్ట్రీమ్. మీకు ఎంతో విజన్ వచ్చిన తర్వాత మాత్రమే అలాంటి పనులు చేయండి. మామూలుగా అయితే అబోవ్ 30 years వాళ్ళకి ఐ వోంట్ సజెస్ట్. 40 years, 45 years, 50 years, 55 years వోంట్ సజెస్ట్ దాట్ ఎట్ ఆల్. ఒకటి పెట్టుకొని మాత్రమే ప్రయత్నం చేయండి. మీకున్న లక్ష్యాలు మీరు ఆపుకోలేకపోతే. ఏ ఏజ్లో ఉన్నారా, పిల్లలు ఉన్నారా, వాళ్ళకి అడ్మిషన్స్ కలుగుతున్నానా, అవన్నీ మెటీరియల్ అన్నీ పే చేయండి. టేక్ ద రెస్పాన్సిబిలిటీ 100% తీసుకోండి. మా అవతల వాళ్ళు పట్టించుకోవద్దు. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఏదో చెప్తారు, మీ యొక్క మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం అనేది ప్రపంచం చేస్తూ ఉంటారు. వీఆర్ నాట్ డూయింగ్ యాజ్ ఎ లైఫ్ కోచెస్, వీ కెనాట్ చేంజ్ యువర్ మైండ్ టు అకార్డింగ్ టు యువర్ సైకాలజీ వీఆర్ థాటింగ్. పర్ఫెక్ట్గా మీ సైకాలజీ ఏంటో తెలుసుకొని దెన్ విల్ బీ అప్రోచబుల్, రైట్? దెన్ ఓన్లీ సక్సెస్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. ఓకే గైస్, నేను చెప్పింది కెరీర్ని మీరు పవర్ఫుల్గా చూసుకోండి. మీరు సక్సెస్ అవ్వాలి. నేను చెప్పే పాయింట్స్ మీరు తీసుకొని మీ లైఫ్ కొట్టుకొని ఉండాలి. మీరు ఎన్నైనా డెవలప్ చేయండి. ఒకటి స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 4, 5 or 10 ఏదైనా, కానీ బేస్ మాత్రం వదలకండి. ఒకదాన్ని పట్టుకొని ఇప్పుడు జాబ్ చేసుకుంటూ నువ్వు ఎన్ని వేషాలు వేయనా వేయండి. ఎప్పుడు నీకు ఒక అనాలిసిస్ వచ్చినప్పుడు, లైఫ్ మీద ఈజీని వచ్చినప్పుడు మాత్రమే మీకు జాబ్ రిజైన్ చేయండి. అది నీకు ఇష్టం లేకపోతే, ఒకవేళ ఇష్టం ఉంటే దాన్ని డెవలప్ చేయండి. అంతేకాని మీరు అన్నెసరిగా టైంని మాత్రం వేస్ట్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది పల్స్. బియ్యము ఒక చిన్న మెతుకు చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత ఉందో. అలాగనే మీరు ఒక జాబ్ పెట్టుకోవడం వల్ల ఆ యొక్క ఫీల్డ్లో నేను ఎంతవరకు సూటబుల్, ఎంతవరకు అనలైజబుల్ ఒక 6 monthsలో నీకు అర్థమవుతుంది. కరెక్ట్గా కనుక ప్రయత్నం చేస్తే అది తొందరగా యూ కెన్ క్యాచ్ అప్. అలా చేసుకోగలిగితే యు ఆర్ క్రియేటింగ్ వండర్స్. ఒకవేళ మీరు తెలియని పరిస్థితుల్లో ఉండగలిగితే కెరీర్ వైజ్గా యూ కెన్ కన్సల్ట్ మీ. మై నేమ్ ఈజ్ శేషు. మై సెల్ నెంబర్ ఈజ్ 9848730826, రైట్? మీరు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఐ విల్ స్టార్ట్ దిస్ మోటివేషన్ ఛానల్. శేషు ఛానల్ ద్వారా మీకు అనేక కెరీర్ గైడెన్సెస్తో పాటు మోటివేషనల్ టచెస్ ఇస్తూ, అన్నిటినీ టచ్ చేస్తూ, అన్ని రంగాలను టచ్ చేస్తాం. దాంట్లో ఉన్నటువంటి ప్రముఖులను ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. మీ సక్సెస్కి మేము సోపానంగా మారుతాం. ఓకే, నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ మీకు వెళ్తుంది. బాయ్, యువర్ శేషు.